వెల్కమ్ టు స్పాట్ న్యూస్. నేను మీ దేశ. ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఒక పెద్ద ఆయన చనిపోతే ఆయన దహన సంస్కారాలు చేయడానికి 3 రోజులు టైం పట్టింది. ఆ 3 రోజుల్లో కూడా అతను చనిపోయిన తర్వాత పాడిపోయిన ఆ ఉన్న శవం ఎండకి అలానే ఉంటూ వాన్లో తడుస్తూ 3 రోజులు కూడా అలా బయట ఉండిపోయింది. ఎవరు కూడా పట్టించుకోలేదు. సాధారణంగా ఎవరైనా ఇలా చనిపోతే అంటే దూరపు బంధువులు కావచ్చు, వాళ్ళ దగ్గర బంధువులు కావచ్చు, వాళ్ళ రక్త సంబంధికులు కావచ్చు, వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఒక ఐస్ బాక్స్ లో పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. వచ్చిన తర్వాత అంత్యక్రియలన్నీ కూడా చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆ శవాన్ని ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు. దీని గురించి పూర్తిగా మరింత సమాచారాన్ని ఖచ్చితంగా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. ఆంధ్రప్రదేశ్ పల్నాడు ఎడ్లపాడు మండలం పాత సోలాస చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గువ్వాల పెద్ద ఆంజనేయులు. అతనికి 80 సంవత్సరాలు. రీసెంట్గా అనారోగ్య కారణంగా ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబకులు ఎవరు కూడా అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు. ముఖ్యంగా అతనికి 2 కొడుకులు ఉన్నారు, 2 కుమార్తెలు ఉన్నారు. ఆస్తి పంపకాలు సరిగ్గా జరగలేదని వాళ్ళు అంత్యక్రియలను అడ్డుకుంది వారు. ఎవరో బయట నుంచి వచ్చో మీ నాన్న మా దగ్గర అప్పు తీసుకున్నాడు, మీ నాన్న మా దగ్గర ఇది చేశాడు, అది చేశాడు, మాకు బాకీ ఉన్నాడు అలా చెప్పి ఎవరు కూడా అంత్యక్రియలు నాపలా. ఆస్తి కోసం, ఆస్తిలో వాటా కోసం కన్న కొడుకులు కన్న కూతుర్లే వాళ్ళు ఈ రకంగా వాళ్ళు పాల్పడడం అయితే చెప్పి సిగ్గుండాలి నిజంగా. ఇతని పేరు నాగేశ్వరరావు అంట. ఇతను పెద్ద కొడుకు. ఇతను హైదరాబాద్లో ఉంటాడంట. హైదరాబాద్ నుంచి సెటిల్ అయిపోయాడు. అంటే బ్రతుకున్నప్పుడు నాన్నకి 4 మెతుకులు పెట్టలేదు, కానీ నాన్న చనిపోయిన తర్వాత ఊరు వెళ్ళిపోయి ఆస్తి కోసం గొడవ పెట్టుకున్నాడంట. అంత్యక్రియలు నేను జరగనప్పుడు దాన సంస్కారాలు జరగను, నాకు ఆస్తిలో వాటా రావు. బ్రతుకున్నప్పుడు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు. సిగ్గులే నా కొడుక్కి ఆస్తిలో వాటా కావాలి. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నానంటే 3 రోజుల పాటు ఒక అనాథ శవంగా వదిలేశారు. నిజంగా ఏమో ఆ ఆత్మ దాన్ని వీళ్ళు చేస్తున్న చూస్తుంటే అలా ఆ నాన్నగారి ఆత్మ ఎంత బాధపడి ఉంటుంది. సినిమాలో చూస్తే ఇటువంటి ఘటనలన్నీ కూడా లేదు, రియల్ లైఫ్ లో కూడా ఉన్నారు ఇటువంటి రాక్షసులు. ఇలాంటి కొడుకుని తీసుకెళ్లి ఈ అన్నమాన్ జైల్లోనో అలాంటి చోట్ల పెట్టేయాలి. పాపం అతను ఎంతో కష్టపడి కొడుకులు భవిష్యత్తు బాగుండాలి, కూతుర్లు భవిష్యత్తు బాగుండాలి. ఆయన కష్టపడి 20 ఎకరాల ఆస్తిని సంపాదించాడు. వీళ్ళ కోసమే కదా అతను కూడా తీసుకెళ్ళాడు. దాన్ని మీరు సరిగ్గా లేక దాన్ని ఎట్లా చేసుకోవాలి చేతగాక మీరు గొడవలు పడి ఆ శవాన్ని పక్కన పెట్టేస్తారా? 3 రోజులు అలానే ఎండలో ఉంటాడు. అక్కడ పక్కనున్న వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ ఊర్లో ఉన్న జనం కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తున్నా సరే అబ్బే మాకు ఆస్తే ముఖ్యం, మాకు ఆస్తి పంపకాలు ఏదున్నా ఇప్పుడే జరిగిపోవాలి. అది కాదురా నాన్న, అంత్యక్రియలు జరిగిన తర్వాత మనం మాట్లాడుకుందాం కూర్చో. అబ్బే ఏదన్నా సరే ఇప్పుడే. ప్రభుత్వం ఇలాంటి వాటిలో ఖచ్చితంగా జోక్యం చేసుకుని ఈ ఆస్తిని మొత్తం కూడా ప్రభుత్వానికి జప్తు చేస్తే బాగుంది. ఈ నా కొడుకులు కష్టపడలా, ఈ నా కొడుకులు కష్టపడి సంపాదించింది కాదు. ఇదంతా కూడా ఆ పెద్ద ఆయన సంపాదించిన ఆస్తి. ఆ ఆంజనేయులు అనే వ్యక్తి గారు ఆయన సంపాదించిన ఆస్తి. ఆయన దహన సంస్కారాలు చేయకుండా ఆస్తి కోసం ఒక అనాథ శవంలా రోడ్డు మీద వదిలేస్తే మీకు అందరికీ బాగా తెలుసు. గత 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ వర్షంలో తడిచిపోయింది ఆ శవం. 3 రోజుల పాటు ఆ వర్షంలో తడిచిపోయింది. ఇంత కూడా బాధ లేదు వాళ్ళకింత. అయ్యో ఆ శవం తడిచిపోతుంది, దాన్ని తీయాలి. పౌరుషం ఈ నా కొడుకులకి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో పౌరుషం. వాడెవడో నాగేశ్వరరావు అంటే పెద్ద కొడుకు, హైదరాబాద్లో ఉండి నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి నాకు ఆస్తిలో వాటా కావాలి ఎంత తొందరగా అని చెప్పేసి వాడే అడ్డుపడ్డాడు. కొన్ని రోజుల దగ్గర నుంచి చిన్న కొడుకు దగ్గర ఉన్నారంట. ఆయన లేదు మా నాన్న మొత్తం నేను చూసుకున్నా, నా ఆస్తిలో నాకే ఎక్కువ వాటా, ఆల్రెడీ మా అన్నకి ఎంత కొంత 2 ఎకరాలు ఇచ్చేసాం,
ఇప్పుడు మళ్ళీ కావాలంటే ఎలా కుదురుతుందని చెప్పేసి చిన్న కొడుకు అటు పెద్ద కొడుకు ఇటు కూర్చాను చిన్న కొడుకు ఇద్దరు దొంగనా కొడుకులు. ఇంకా కూతుర్లు అప్పుడు వాళ్ళు కూడా 20 ఎకరాలంటే కూతుర్లు కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా. కనీసం అయ్యో నాన్న తర్వాత మాట్లాడుకుందాం, ఆ ఆస్తి ఎక్కడికి పారిపోతే ఇక్కడే ఉంటుంది కదా, కూర్చుని పెద్ద మనుషులు మాట్లాడుకుందాం అనేది ఇది కూడా లేకుండా ఇప్పుడే జరిగిపోవాలి అంటే ఇక్కడ వీళ్ళ స్వార్థమే ముఖ్యం, వీళ్ళకి ఆస్తే ముఖ్యం. దాన్ని వీళ్ళు ముడ్డుకు చుట్టుకుని తీసుకెళ్తారు, వెనకాల తిప్పుకుంటారు. వీళ్ళ నాన్న ప్రేమ ఆప్యాయతలు వీళ్ళకి అవసరం లేదు, ఈ ఆస్తి కోసమే చంపేస్తుంటారు. ఎవరన్నా కేసు పెట్టినా బాగుంది వీళ్ళపైన. సో ఈ రకంగా అక్కడ ఇలాంటి సంఘటన అయితే జరిగింది. చాలా బాధ అనిపించింది నిజంగా. ఆ పెద్దాయన ఎంతో కష్టపడి 20 ఎకర్లు అంటే కొడుకుల కోసమే కూతుర్ల కోసమే కదా ఇదంతా కూడా చేసింది. అలాంటి వ్యక్తిని ఒక రోడ్డు పక్కన ఒక అనాథ శవంగా వదిలేసి ఆస్తి కోసం తగాదా పడుతూ 3 రోజులు ఆ శవం మొత్తం కూడా వర్షంలో తడుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళకే చాలా బాధ అనిపించింది. వింటుంటే నాకే చాలా బాధ అనిపించింది. పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాత పోలీసులు వార్నింగ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎదవేగస్ట్రాలు చేస్తే తీసుకెళ్లి బొక్కలో పడేస్తుంటే అప్పుడు వాళ్ళిద్దరూ కూడా వచ్చి అంత్యక్రియలు చేసి ఆ దహన సంస్కారాలను కూడా చేసి ఇలాంటి నా కొడుకులకి ఏం చేయాలి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఒక మంచి గుణపాఠం అయితే వీళ్ళకి చెప్పాలి. అంటే వేరే వాళ్ళు కూడా ఈ రకంగా చేయకుండా ఉండడానికి చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, నటిస్తారు. ప్రేమ ఉండదు, ఆస్తి వస్తుంది కదా మనకి, అంతకంత ఆస్తి వస్తుంది కదా అని నటించి చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలా చేసినా పర్వాలేదు, కానీ ఇలా రోడ్డు మీద పెట్టేసి పంచాయతీ పెడితే అలా ఉంటుంది. నిజంగా వాళ్ళ నాన్నగారి ఆత్మ ఇదంతా కూడా ఈయన కొడుకులు ఇలా చేస్తున్నారు, వీళ్ళ కోసం ఇంత చేస్తుంటే నన్ను అనాథ శవంలో వదిలేశారని ఆ ఆత్మ ఎంత బాధపడుతుంది. ఎనీవే ఏదైతే మొత్తానికి ఆయన దహన సంస్కారాలు అయితే జరిగాయి. కానీ అంటే ఆ సిచ్యువేషన్ చూస్తున్న ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా బాధ అనిపించింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏడ్చారు. అంటే ఒక అనాథ శవంగా వదిలేశారని చెప్పి. సో మీ కామెంట్స్ అయితే ఖచ్చితంగా నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.